నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడని, ఆచరణ కాని హామీలు ఇవ్వరని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 1వ డివిజన్ త్రోవగుంట, ముక్తిరతులపాడు, గుడిమెల్లపాడు, ఇస్లాంపేటలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలుత అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, మదర్ తెరిసా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇస్తారని, చంద్రబాబులాగా అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డికి రాదని బాలినేని అన్నారు. ప్రజలకు ముఖ్యంగా వైద్య సేవలు, విద్యారంగం అవసరమని వాటి రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందించారని, రాష్ట్రంలో ఎక్కడా ఇంతమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. బాలినేని ప్రజల మనసులలో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం, పొగాకు సమైక్య చైర్మన్ వాకా బసివిరెడ్డి, చుంచు రామకృష్ణ, రాయపాటి అంకయ్య, సాంబశివరావు, కట్టా సాంబయ్య, గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్షాలు నోరు మోయించాల్సిన అవసరం ఈ ఓటర్ల పైన, ఓటర్ మహానుభావుల పైన, ఓటర్ మహాశయుల పైన ఉన్నదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా గౌరవనీయులు ఈ చెవిరెడ్డి భాస్కర్ మహిళలకు 84 పథకాలు మరి అన్ని విధాలు మరి మనవి చేసుకుంటూ, విజ్ఞప్తి చేస్తూ, అమలు కాని హామీలు వినొద్దు. సుమారు 1400 సార్లు మీ అందరి కోసం, మనందరి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువైన పవిత్ర ఓటు పోలింగ్ తేదీ 13వ తారీఖు మే 13. వాసనని ఫ్యాన్ గుర్తు చేసి హెచ్చరిక. రిక్షాల్ బజార్లో ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతంలో 4-5 పెన్షన్లు ఏర్పాటు చేశారు. అవి రేపు ఒకటో శ్రీనివాసరెడ్డి గారికి వేసి అత్యధిక మెజార్టీ అసమం జరిగినప్పుడు ఇబ్బంది పడకుండా మరి ఆరాధన చేయాలమ్మా. దాని గుర్తికి అడుగుతున్నారు, అభ్యర్థిస్తున్నారు. వేసి అత్యధిక మెజార్టీ ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాల్య పాటిస్తున్నాం.
ఎటువంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు జరగాలని, అందుకు అధికార యంత్రాంగం మరింత దృష్టి సారించి విధులు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ జిల్లాకు వచ్చిన ఎన్నికల అబ్జర్వర్లు సూచించారు. ప్రకాశం భవనంలో సాధారణ పరిశీలకులు డాక్టర్ అరవింద్ కుమార్ చౌరాసియా, కె మెహతా, పోలీస్ అబ్జర్వర్ హసీబ్ ఉర్ రెహమాన్, వ్యయ పరిశీలకులు రోహిత్ ఇందోరా, సాతే సందీప్, ప్రదీప్ రావు, డ్యూక్ బిశ్వాసులు, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్తో కలిసి అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు, ఎన్నికల సంఘ నిబంధనలు అమలు చేస్తున్న తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కలెక్టర్ వివరించారు. జిల్లాలో 2183 పోలింగ్ కేంద్రాలు ఉండగా వాటిలో 486 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. ఆయా కేంద్రాల వద్ద ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా జిల్లా స్థాయిలో 16 మంది ప్రత్యేక నోడల్ అధికారులను నియమించి వివిధ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. రిటర్నింగ్ అధికారుల స్థాయిలో నియోజకవర్గాల్లో ఇదే విధంగా ప్రత్యేక నోడల్ అధికారులను నియమించామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అనుమానితులపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. నాన్ బెయిలబుల్ కేసులను కూడా ఎగ్జిక్యూటివ్ చేస్తున్నామన్నారు. లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు. ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన చర్యలను వివరించారు. వాటిపై పరిశీలకులు అరవింద్ కుమార్ స్పందిస్తూ స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఎటువంటి లోపాలు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ గోపాలకృష్ణ, మార్కాపురం ఆర్ఓ రాహుల్ మీనా, ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఆర్ఓ శ్రీలత, నోడల్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రకాశం భవనంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. Third day of May. So, sir, I just quickly walk through about the basic arrangements what we did. This is also an extract from the DEMP, District Election Management Plan, which we have given. This encompasses almost all the preparatory activities with the current date and data. So, I just quickly arrangements. Maybe we can provide them with some searchlights or some chargeable torches, so that because the electricity is cut, so they have to be provided with some alternate source of light. Right. So these are the three observations. I think they can be taken care of. Yeah. So the double lock systems are definitely planned in a normal. So the strong room double lock systems we kept with the other conferences. Yes, sir. Yes, sir. That's the way. Central strong we have to two setups. So actually, Even one of the checklists. So this is the main road network, sir. So I have shown from which major cities and towns the road network starts. So based on that, we have decided our checkposts and SSTs, sir. So if you see, sir, the main highway is Vijayawada to Chennai, sir. It starts at Madhipadu, sir, and then through Ravapadu, this N16, sir, on the right hand side. This is the main trunk line, sir, without going to Vijayawada, sir. Then the two neighboring districts, sir, in Kurnool and Nandyala, sir. These two roads, this Dornala road and Idalur road, goes through the forest, sir. So these two are also covered, sir, important, sir. And in the down.
తెలుగుదేశం పార్టీ ముస్లింల సంక్షేమం కోసం అమలు చేస్తున్న 4% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. ముస్లింలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లను తెలుగుదేశం పార్టీ రద్దు చేస్తే ఎంపీగా తాను, ఎమ్మెల్యేగా ఉగ్ర నరసింహారెడ్డి తమ పదవులకు రాజీనామా చేస్తామని మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. కనిగిరిలోని అమరావతి మైదానంలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని చెప్పడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం హయాంలోనే ముస్లిం సోదరులకు అన్ని సౌకర్యాలు కల్పించామని శాసనమండలి మాజీ చైర్మన్ హజ్ షరీఫ్ పేర్కొన్నారు. తెదేపాకు ఓ కన్ను ముస్లిం అయితే మరో కన్ను హిందువులు అన్నారు. వైకాపా సోషల్ మీడియా కావాలనే తెదేపాకు ఓటు వేస్తే భాజపాకు ఓటు వేసినట్లేనని అబద్ధపు ప్రచారం చేస్తుందని తెలిపారు. ముస్లింలకు 4% రిజర్వేషన్కు చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. కార్యక్రమంలో కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి, టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 4% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇటువంటి అపోహలు అక్కర్లేదు. నరసింహారెడ్డి గారు కూడా లోపల చెప్పారు. ఈ 4% రిజర్వేషన్ అనేది కానీ ఇటువంటి వస్తువులైన మార్పుకే మేమిద్దరం కూడా రాజీనామా చేస్తాం. అటువంటి ఇబ్బందులు లేకుండానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిచ్చారు. చంద్రబాబు గారు కూడా ఈ 4% రిజర్వేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి అపోహలు అక్కర్లేదని చెప్పారు. అందువల్ల ఆశీర్వదించండి మా ఇద్దరిని కూడా. మేమిద్దరం ఎంపీగా నేను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఏ సర్వే చూసినా కూడా, ఏ సర్వే చెప్పినా కూడా అది మరి జాతీయ స్థాయిలో సర్వే కావచ్చు, రాష్ట్ర స్థాయి సర్వే కావచ్చు, ఇప్పటివరకు 11 సర్వే చేస్తే అందులో 10 సర్వేల్లో రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పరంగా జనసేన సహకారంతో బీజేపీ ఆశీస్సులతో 140 స్థానాలకు తక్కువ కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండపి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ టంగుటూరు అంబేద్కర్ నగర్లో ప్రచారం నిర్వహించారు. మీ కుటుంబంలో మంచి జరిగితేనే, మీకు మేలు జరిగితేనే ఓటు వేయండి అంటూ ధైర్యంగా చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు. ప్రతిపక్షాలు అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. ప్రజలంతా దీనిని గమనించి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుసు, జగనన్న ప్రభుత్వం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎక్కడా కూడా అవినీతి లేకుండా, అవినీతి రహితంగా, పారదర్శకంగా, జనరంజకంగా, సమర్థవంతంగా, జవాబుదారీతనంతో పరిపాలన సాగించి 5 సంవత్సరాల తర్వాత ఈరోజు నిర్భయంగా, ధీమాగా ఈరోజు మీ ముందుకొచ్చి ఈరోజు జగనన్న ఒకటే అడుగుతా ఉన్నాను. 5 సంవత్సరాల్లో మీ కుటుంబానికి మంచి జరిగితేనే, మీ కుటుంబం లాభపడితేనే, గతంలో కన్నా మెరుగ్గా మీ కుటుంబం అభివృద్ధి చెందితేనే మీరు నాకు ఓటేయండి అని ఈరోజు అడుగుతున్న మరి జగనన్న యొక్క నిజాయితీని, నిబద్ధతను ఒక్కసారి మీరు గమనించండి. 3,000 నుంచి 3,500 వరకు పెంచుకుంటూ పోతామని చెప్పి ఈరోజు వాగ్దానం ఇవ్వడం జరిగింది. అమ్మఒడి ఈరోజు మళ్ళా 17,000 రూపాయలు పెంచుకుంటామని చెప్పి ఈరోజు మన కొత్త మరి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి చేసే కార్యక్రమాలు ఇవన్నీ చెప్తా ఉంది. చేయుత కార్యక్రమం 2 గతంలో కన్నా మెరుగ్గా 1,50,000కు చేయుత మరి పెన్షన్లు పెంచినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గతంలో కన్నా మిన్నగా, చెప్పిన దానికన్నా గొప్పగా చేయడమే జగనన్న యొక్క నిబద్ధత అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగనన్న నమ్మకం అని చెప్పి జగనన్నను మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాలని, వన్స్ మోర్ జగనన్న అని చెప్పి ఈరోజు ఒక నినాదంతో ఉన్న పరిస్థితుల్లో అంబేద్కర్ నగర్ నుంచి కూడా ఆ నినాదంలో, ఆ గొంతుకులో మనం గొంతు కలుపుకుందాం. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అర్హులందరూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ సూచించారు.
ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యంలో ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొత్తపట్నం సముద్ర తీరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఓటు ఎంతో విలువైందని, అందుకే జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని 85 సంవత్సరాలకు పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే ఓటింగ్ సదుపాయాన్ని ఈసీ కల్పించినట్లు చెప్పారు. ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ సౌరిమన్ పటేల్, జిల్లా సమన్వయకర్తలు బి రవి, జ్యోతి, జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీఓ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీరంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం, సెల్ఫీ పాయింట్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఓటర్లకు ఎలక్షన్స్ గురించి ప్రిపరేషన్స్ ఎట్లా చేసుకోవాలి అండ్ ఎట్లాంటి ఒక వాతావరణంలో ఈ ఎన్నికలు జరగబోతుంది. ఈ 13వ మే ఒక ముఖ్య డేట్గా గుర్తింపు చేసుకొని అందరూ కూడా ఫ్యామిలీగా ఒక పండగ వాతావరణంలో వాళ్ళ ఇంట్లో ఒక పండగ ఉంటున్నట్టు ఈ పోలింగ్ కేంద్రాలకి కదిలి వచ్చేసి ఓటు వేయవలసిందిగా కోరి ఈ కార్యక్రమం చేశాము. ముఖ్యంగా ఈ మత్స్యకారులు నెక్స్ట్ ఒక టూ మంత్స్ వరకు ఈ నిషేధ పీరియడ్ ఉంటున్న వలన వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మిగిలిన ఇతర పనులు రిపేర్ చేసిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ 13వ మే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా తప్పకుండా రావాలి, ఈ పనులు చూసుకొని కూడా వాళ్ళకి కోరికలు ఇచ్చాము. అది మాత్రం కాకుండా ఎట్లాంటి ఒక ప్రలోభాలకి లోను కాకుండా స్వచ్ఛందంగా నిర్భయంగా ఎట్లాంటి బయాస్ లేకుండా ఎట్లాంటి వైలెన్సెస్ లేకుండా ఒక ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఏర్పాటు చేయడానికి పోలీస్ యంత్రాంగం మాత్రం కాకుండా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ కూడా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు సహకారము అన్నీ కూడా చేస్తామని వాళ్ళకి నమ్మకం ఇచ్చేసి ఈ రాబోయిన ఎన్నికల్ని ఒక విజయవంతం చేయడానికి అన్ని కార్యక్రమము చక్రమంగా చేస్తున్నాము కూడా వాళ్ళకి. దర్శి నియోజకవర్గం ముళ్లమూరు, తాళ్ళూరు మండలాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం, పార్టీలో చేరికల కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, దర్శి శాసనసభ అభ్యర్థి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 మండలాల నుంచి పలు కుటుంబాలు టీడీపీలో చేరారు. వీరికి మాగుంట రాఘవరెడ్డి, లలిత్ సాగర్లు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం తాళ్ళూరు మాజీ సర్పంచ్ ఎడమకంటి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను మాగుంట రాఘవరెడ్డిని కలిశారు. తాళ్ళూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. వీరికి మాగుంట రాఘవరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాన్ని మాజీ సర్పంచ్ రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో కొర్రపాటి శ్రీనివాసరావు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ మండల నాయకులు, అధ్యక్షులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కొండారు ఆంజనేయులు మరియు వారి మిత్ర బృందం అంతానికి స్వాగతం సుస్వాగతం. ఒంగోలును గొప్పగా అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి మరో అవకాశం ఇచ్చి
సిక్సర్ విజయానికి సహకరించాలని సతీమణి బాలినేని శశిదేవి సోదరి రమణమ్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 25, 26 డివిజన్ల పరిధిలోని గాంధీ రోడ్డు, కోర్టు సెంటర్, పప్పు బజార్లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన బాలినేని శశిదేవికి స్థానికులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి షాపు వద్దకు వెళ్లి బాలినేని చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించి మళ్లీ వైసీపీకి ఓట్లు వేయాలని శశిదేవి కోరారు. గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బాలినేని శశిదేవికి 6వ వయసు నుంచి అపూర్వ స్పందన లభించింది. గాంధీ రోడ్డులో దాసరి నారాయణరావు ఇంట్లో ఏర్పాటు చేసిన తేనేటి విందుకు బాలినేని శశిదేవి, రమణమ్మ హాజరయ్యారు. వడా చైర్మన్ సింగరాజు మీనా వెంకట్రావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టో చాలా బాగుందని, జగన్ మేనిఫెస్టో గురించి ప్రజలు ఎదురు చూశారంటే అందుకు జగన్ పాలనకు ఇదే నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు దాసరి నారాయణరావు, వైసీపీ డివిజన్ అధ్యక్షుడు పట్నం మధుసూదన్, కన్వీనర్లు తుల్లి, శివ, అజయ్, ఎస్ సుభాషిణి, ఏ తిరుపతి, త్రిపురం మల్లి, 26వ డివిజన్ అధ్యక్షుడు జూజుల కృష్ణ, వేమూరి శ్రీనివాసులు, గణేష్, కోడూరి సత్యనారాయణ, మురళీకృష్ణ, కోడూరి కిషోర్, ఆరామ క్షేత్రం చైర్మన్ మునగ కృష్ణారావు, కటారి ప్రసాద్, బద్రీనాథ్, దాసరి బ్రహ్మానందం, బియ్యపు విజయ్ కుమార్, పచ్చిపులుసు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇంటింటి ప్రచారంలో భాగంగా వాసన తరఫున ఈరోజు 25వ డివిజన్లోని గాంధీ రోడ్లో ఎన్నికల ప్రచారం బాలినేని వాసన సతీమణి అయినటువంటి శశిదేవి గారు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజల యొక్క అపూర్వ ఆదరణ చూస్తుంటే ఎంతమంది ముందుకు వచ్చి ఎన్ని అపోహలు, అవాకులు, చవాకులు ప్రజల మనసుల్లో దూర్చాలని చూసినా అవేవి వాళ్ళకు పట్టినట్టుగా ఈ రోజున వారి స్పందన చూస్తూ వారి వాసన వెనకే ఉంటారంట. ఆర్య వయసు సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారు చెప్పిన విధానం కానీ, వారు ఆమెని ఆహ్వానించే తీరు కానీ చూస్తుంటే వాసనకి ఒంగోలులో ప్రతి ఒక్కళ్ళు అండదండగా నిలబడాలని కూడా వాళ్ళు మేము ఉన్నామని ధైర్యంగా చెప్పడం కూడా ఈరోజు మేమందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం. అలాగే ఒంగోలు అభివృద్ధి మీద, వాసన మీద చేస్తున్న అబద్ధపు ప్రచారాలను కూడా దీన్ని బట్టి చూస్తే ఎవ్వరూ కూడా మనసులో స్వీకరించట్లేదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ రోజున పలు రకాలుగా వాసన మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద అబాండాలు వేస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క ఆదరణ చూస్తే చెంపపెట్టుగా కనపడుతుందని తెలియజేస్తూ, అలాగే ఈ రోజున అభివృద్ధి పరంగా చూస్తే 2 కోట్ల నుంచి 10 కోట్ల వరకు ప్రతి డివిజన్లోనూ వాసన నేతృత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఈరోజు వాసన గెలిస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేనిఫెస్టోగా తీసుకువస్తూ ఆయన ముందుకి ఎంతో మరింత అభివృద్ధి కార్యక్రమం చేయాలని కూడా ఆయన చూస్తున్నారు. ఇదందరూ కూడా ప్రజలు గమనించాలి. కాబట్టి ప్రజలందరూ కూడా మీ అపూర్వమైన అభిమానాన్ని వాసనపై చూపిస్తూ రేపొచ్చే ఎలక్షన్లో అఖండమైన మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా ప్రజలు ఒకటి గమనించాలి. ఏదైతే మేనిఫెస్టోలో లాస్ట్ 5 సంవత్సరాల క్రితము తను చెప్పింది చేసి అమలు చేశాడో మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేశాడు. 15,000 నుంచి 17,000 దాకా పెంచాడు అమ్మఒడి. అదేవిధంగా పెన్షన్స్ కూడా 500 చేశాడు. అదేవిధంగా రైతు భరోసా చేశాడు. ఇవన్నీ జగనన్న ఖచ్చితంగా అమలు చేస్తాడని చెప్పేసి వాసన మనకు అండగా ఉంటాడని చెప్పి ప్రజలకు గమనించి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకోవాలి బాధ్యత మనకుందని చెప్పి తెలియజేస్తాం. జగనన్న ఈరోజు మేనిఫెస్టో విడుదల చేశాడు. గతంలో విడుదల చేసిన మేనిఫెస్టో 5 సంవత్సరాల క్రితం చెప్పాడు, అంతే చేశాడు. 99% అమలు చేశాడు. ఇప్పుడు కూడా అలాగే జగనన్న చేస్తాడని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి 2014లో రైతు రుణమాఫీ అని, డాక్టర్ రుణమాఫీ అని చెప్పి మోసం చేసి జనాల్ని
ఏది ఇచ్చి ఇబ్బందులు పెట్టాడు అదంతా జగనన్న వచ్చినాకే డ్వాక్రా గ్రూపులు కానీ ఈరోజు అమ్మఒడి కానీ అలాగే పెన్షన్ కానీ ఇంటింటికి మనకి రైతు రుణమాఫీ కానీ ఇంటింటికి ఈరోజు వాలంటీర్లు పెట్టి 1వ తారీఖు పెన్షన్ ఇచ్చాడు. జగనన్నకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గాంధీ రోడ్లో మేము చేసే ప్రచారంలో అత్యధిక మెజార్టీతో వాసన గెలుస్తారని జై వాసన్న జై జై శేషమ్మ గారికి ఈరోజు జరిగిన సంఘటనకి 25,000 ఇళ్ళు లేనోళ్ళకి ఇచ్చారు. దాంట్లో సొన్నగారులు కూడా ఉన్నారు, బంగారు షాపులు ఉన్నారు. వాళ్ళందరూ వాసనకి కంపల్సరీ ఓట్లేస్తారు. గత 33 సంవత్సరాలుగా ప్రజాసేవకే అంకితమై మాగుంట కుటుంబం పనిచేస్తుందని, మరింత ప్రజాసేవ చేసేందుకు మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నారని, ఆయనను గెలిపించాలని మాగుంట శ్రీనివాసరెడ్డి సతీమణి మాగుంట గీతాలత అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని మంగమూరు రోడ్డులోని ఎన్టీఆర్ పార్కులో కరపత్రాలు పంపిణీ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరపున ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని గీతాలత అన్నారు. ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేసి మాగుంట శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఒంగోలు అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ పోటీ చేస్తున్నారని, ఆయనను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ప్రచార కార్యక్రమంలో దామచర్ల నాగ సత్యలత, తాతా ప్రసాద్, రామకృష్ణ, మాగుంట అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ రాకపోతున్న పరిస్థితి అర్థమవుతుంది కాబట్టి ఇక్కడున్న ఆత్మీయులందరికీ నా వందనములు. ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారికి, ఇద్దరికి తెలుగుదేశం గుర్తుపైన ఓటు వేసి ఇద్దరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పటికీ 33 సంవత్సరాలుగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు కూడా అదే విధంగా ఆదరించాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము ఇక్కడ ఎన్టీఆర్ పార్క్లో క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. వాకింగ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నాము. అందరిలో కూడా మంచి స్పందన ఉంది. తప్పకుండా అందరూ కూడా ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారికి, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికీ ఓట్లు వేసి సైకిల్ గుర్తు మీద రేపు మే 13 జరిగే పోలింగ్ రోజు అక్కడి మెజార్టీతో ఇద్దరిని గెలిపిస్తారని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మే 13వ తేదీ జరిగే సార్వత్రిక ఎన్నికలలో సంతనోతులపాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను గెలిపించాలని వారి తనయుడు మేరుగ చందన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 42వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన మేరుగ చందన్కు 42వ డివిజన్ కార్పొరేటర్ నూకతోటి మస్తానమ్మ, డివిజన్ అధ్యక్షులు నూకతోటి ఈశ్వరరావు, సంతనోతులపాడు మండల వైసీపీ అధ్యక్షులు దుంప చెంచిరెడ్లు స్వాగతం పలికారు. అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. మేరుగ నాగార్జునను గెలిపిస్తే సంతనోతులపాడు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుందని, ఖచ్చితంగా ఈసారి మేరుగ నాగార్జున గెలిచి తీరుతారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మళ్లీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చంద్రశేఖర్, రమణయ్య, పి చిరంజీవి, కత్తినేని శ్రీనివాసరెడ్డి, యలమందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చెప్పాను సాయంత్రం మాట్లాడతాను. వెనక్కి
మనవడు అన్నీ చేశాడు, మాకు అన్ని సక్రంగా అన్నీ చేశాడు. బిడ్డలకు బాగుపరిచాడు, మమ్మల్ని ముసలోళ్ళని బాగుపరిచాడు. ఇళ్ళకు వచ్చి పింఛన్ ఇస్తున్నాడు. వాళ్ళు బయటికి పోకుండా బాగా క్షేమంగా అందరు ఇళ్లలో ఉన్నారు. బాగా అన్నీ చేశాడు మాకు, అన్ని సక్రం. జై జగన్కి. అందరికీ నమస్కారం. ఈరోజు పేర్నమెట్ట 42వ డివిజన్లో తిరగటం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని, మా నాన్నగారు మేరుగు నాగార్జున గారిని సంతనూతలపాడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలుచున్నారు కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా చేసుకోవాలని, బాపట్ల ఎంపీగా నందిగం సురేష్ గారిని ఎంపీగా చేసుకోవడానికి ఓట్లు అడగటం జరిగింది. ప్రతి గడపకు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి గడపకు వివరిస్తే జనం నీరాజనం పడుతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని, మా నాన్నగారు మేరుగు నాగార్జున గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొంది సంతోషంగా ఉన్నారు. అందరూ ఓట్లు వేసి గెలిపిస్తామని సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అందరూ కూడా జగనన్నకి, మేరుగు నాగార్జున సార్కి, అలాగే నందిగం సురేష్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పేర్నమెట్ట పరిధిలోని 42వ డివిజన్లో గడప గడపకు మేము ఈరోజు ఎన్నికల ప్రచారం నిమిత్తం భాగంగా తిరగడం జరిగింది. ముఖ్యంగా పేర్నమెట్టకు సంబంధించి గతంలో మాకు దాదాపు 1980 ఓట్ల మెజార్టీ, అత్యధిక మెజార్టీ రావడం జరిగింది. గడిచిన వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ గ్రామంలో ప్రతి వార్డులో కూడా అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాం. అలాగే డ్రైనేజీ కానీ, రోడ్ల నిర్మాణం కానీ భారీగా చేపట్టడం జరిగింది. అలాగే పేద ప్రజలకు సంబంధించి 2500 పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము మన ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 500 పట్టాలకి మేము ఆన్లైన్ చేయడం జరిగింది. అంటే దాదాపు ఈ పేర్నమెట్ట పరిధిలోని 6 డివిజన్లలో 3000 పట్టాలు రికార్డు స్థాయిలో ఇక్కడ మేము ఇచ్చాం. అలాగే ప్రతి ఇంటికి 90% ఇళ్లలో సంక్షేమ పథకాలు ఇచ్చాం. రాబోయే ఎలక్షన్స్లో గతంలో కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఇక్కడ ఇచ్చేదానికి పేర్నమెట్ట ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కనిగిరి నియోజకవర్గం సిఎస్పురంలో కనిగిరి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రోడ్ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని, ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉగ్ర నరసింహారెడ్డిని గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంతంలో వలసల నివారణతో పాటు తాగు, సాగునీటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి తనయులు మాగుంట నిఖిల్ రెడ్డి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మండల హెడ్ క్వార్టర్స్ కి వచ్చినప్పుడు మీరందరూ చూపించిన ఆదరణ, ఆప్యాయత కూడా మాగుంట కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోలేదని సమాజంలో మీరు చదువుతున్నారు. ఈ రోజు ఎన్నికల సమయం వచ్చింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా శాసనసభకి డాక్టర్ సోదరులు ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్కి నేను మాగుంట శ్రీనివాసరెడ్డిని పోటీ చేయడం నాకు మీకు అందరూ తెలిసింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మేము. తెలుగుదేశం నాయకుడు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇద్దరిని కూడా ఎంపిక చేస్తే దీనికి పవన్ కళ్యాణ్ గారు సోదరులు వారు బలపరిచి పెద్దలు మోడీ గారి ఆశీర్వాదం ఇవ్వటం కూడా జరిగింది. ఈ ఎన్డీఏ కూటమనేనంటే బలమైన కూటమి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాలను అభివృద్ధి చేసుకునే దాని కొరకు ప్రతి ఒక్కరూ కంకణ బాధ్యతలై ఉన్నారు. అందరికీ నమస్కారం చేస్తూ తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. ఒక్క నిమిషమ్మా. ఈరోజు ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు మన సిఎస్పురం గ్రామం రావడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 27వ డివిజన్ పరిధిలోని జక్రయ్య హాస్పిటల్, కొండమెట్ట ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమవుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అందరు వాడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు బాలినేని చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలు అందజేస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జడా వెంకటేష్, డివిజన్ అధ్యక్షులు రెడ్డి పరమేశ్వరరావు, నాయకులు గంటా రామానాయుడు, జూటూరి శ్రీనివాసులు, శ్రీహరి, కె రామాంజనేయులు, ప్రభాకర్, చిట్టి, మధు, సురేష్, బాలు తదితరులు పాల్గొన్నారు. రెండు ఫ్యాన్కి వేయండి మనవాడు ఫ్యాన్ గుర్తమ్మా, ఫ్యాన్ గుర్తుకే 2024 మా వాసన వన్స్ ఫర్ బెండకాయ దొండకాయ మా వాసన మా గుండకాయ కింద పైన ఊపు మా వాసన తోపు ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ మా కావ్యక ఒక సూపర్ స్టార్ జై వాసన అభివృద్ధి లక్ష్యంగా పనిచేసి టీడీపీకి ఓటు వేయాలని టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి భార్య ముత్తుముల పుష్పలీల మాగుంట రాఘవ సతీమణి మాగుంట చందన్ రెడ్డి అన్నారు. గిద్దలూరు మండలం సంజీవరాయనపేట గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామంలోనే ప్రతి ఇంటి వద్దకు వెళ్లి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలోని అంశాలను ఓటర్లకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బుడత మధుసూదన్ యాదవ్, టీడీపీ మండల అధ్యక్షుడు మార్తాల సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ బుడత మధుసూదన్, సర్పంచ్ బుడత ఓబులమ్మ, మాజీ సర్పంచ్ ప్రసాద్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు కోటేండమ్మా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పని అయిపోయిందని రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేటట్లు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో స్పష్టం చేస్తుందని కూటమి అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వైసీపీ మేనిఫెస్టోపై కూటమి అభ్యర్థి స్వామి మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోపై వైసీపీ పార్టీకి చెందిన వారే పెదవి విరుస్తున్నారన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మేనిఫెస్టోను తట్టుకోవడం కష్టమని జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని తెలిపారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని స్వామి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన బాబు సూపర్ 6 పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాయని స్వామి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఏదో మేనిఫెస్టోలో ఏదో చేస్తాడు, ఏదో ప్రకటిస్తాడని చెప్పి ఎంతో ఆశగా ఎదురు చూసినట్టుంది. ఒక్కసారిగా వాళ్ళ ఆశలు ఐడియాస్లు అయిపోయాయి. వాళ్ళ సొంత కార్యకర్తలే పెదవి విరుస్తూ ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలే మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోని మనం ఢీకొట్టడం కష్టం. కనుచూపు మేరలో వాళ్ళ మేనిఫెస్టోలకి మనం సరితూగమంటూ డీలా పడిపోయారు. ఈ మేనిఫెస్టోతోటే జగన్మోహన్ రెడ్డి పతనం పూర్తిగా పతనమైన దానికి నిదర్శనం చేస్తున్నారు. ఆయన పెన్షన్, సామాజిక భద్రతా పెన్షను 2028 వరకు కూడా 3000 ఇస్తానని చెప్పుకుంటూ వచ్చాడు. 2028 వరకు 3000 ఇచ్చి మళ్ళీ అప్పుడు ఒక 250 పెంచుతాడంట. డిసెంబర్లో మళ్ళీ 29 ఇంకో 250 పెంచుతాడంట. అంటే దాన్ని బట్టి ఆయనకి వృద్ధులన్నా, వితంతులన్నా, వికలాంగులన్నా ఎంత చిన్న చూపు అర్థమైంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ నెల నుంచే
ఏప్రిల్ నుంచే ప్రభుత్వం ఇచ్చినటువంటి దానికి అదనంగా ఉన్నటువంటి 1000 రూపాయల పక్కైతే కలిపి 4000 రూపాయలు సామాజిక భద్రత పెన్షన్ మేము ఇస్తున్నాం. ఇది ప్రజలు సంతోషంగా స్వీకరించారు దీన్ని. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వయసు కూడా మేము 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ వయసు తీయబోతున్నాం. వికలాంగులకి మేము 6000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాం. ఇప్పుడు దానికన్నా కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం మేనిఫెస్టో ఆడబిడ్డ నిధి కింద 18 నుంచి 59 ప్రతి ఒక్క ఆడపడికి సంవత్సరానికి 18,000 ఇస్తున్నాం. మేము ఈయన చెప్పేదానిలో 40 సంవత్సరాల పైన వాళ్ళకి చెప్తున్నారు. మేము 18 నుంచి 59 మధ్యలో ఉన్నారండి. ప్రతి ఒక్క ఆడపడికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. ఇక్కడ నిబంధనలు లేవు, కరెంటు బిల్లులు షరతులు ఉండవు. ఇవన్నీ కూడా ఎక్కువ మంది మహిళలకి ఇస్తున్నాం. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మేము కల్పించబోతాం. బల్లికురువ మండలం వైదన గ్రామంలో అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణ్యం చిన్న హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరిస్తూ ప్రజలతో మమేకం అవుతూ రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను బాపట్ల పార్లమెంటు సభ్యులుగా నందిగం సురేష్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, మండల పార్టీ కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు. కురిసిపాడు మండలం రావినతల గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా తేనేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని ఓటర్లను కోరారు. మేనిఫెస్టోలో అంకెల గారడి, అబద్ధాలు తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకెండో ప్రచారం చేస్తా ఉన్నాము. దాదాపు మీ అందరికీ తెలియని కాదు, ఇక్కడ పోలరెడ్డి ఎత్తుపోతల పథకం అని చెప్పి ప్రాంతానికి, రైతాంగానికి నీళ్లు అందించాలనే ఉద్దేశంతో స్థాపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఎకరాకి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కాలువ చేయడానికి భూసేకరణ చేశాం అనమాట. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి పని కూడా దాన్ని చేయలేదు. కేవలం డబ్బులు దండుకోవడం కోసం మట్టి పనులు మాత్రమే చేశారు. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే ఈ ప్రాంత ప్రజలకి నీళ్లు అందించడం కోసం పోలరెడ్డి ప్రాజెక్టుని, కొరిసిపాడు రిజర్వాయర్ని పూర్తి చేసి చూపిస్తాం. ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారు గొల్లకమ్మ వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఇది కానీ గొల్లకమ్మ గేట్లు పెట్టించడం కానీ అన్నీ కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం పార్టీతోటే సాధ్యం అవుతాయి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు వల్లే అవుతాయి. అన్నీ కూడా స్టార్ట్ చేయడం తప్పకుండా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. విలువైన మాటలు చెప్పే వాళ్ళు దొరకడం అదృష్టం, ఆ మాటల్లో విలువను గుర్తించకపోవడం దురదృష్టకరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.